ఓటర్ మహాశయులకి ఒక సూచన. ఇటీవల జరుగుతున్న మన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటర్లు పోలింగ్ బూత్లో ఈవీఎం బటన్ నొక్కినప్పుడు శబ్దం రావడం లేదని, అక్కడ ఉన్న కొంతమంది అధికారుల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మే 13న మనకు అలాంటివి జరగకుండా ఓటు వేయాలంటే పాటించవలసిన జాగ్రత్తలు. మనం పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు అక్కడ 3 అధికారులు ఉంటారు. మొదటి అధికారి మన వివరాలను పరిశీలించి మనకి ఒక స్లిప్ ఇస్తారు. రెండో వారు మన చేత సంతకం పెట్టించుకుంటారు. మూడో అధికారి మన చేతి వేలికి ఇంక్ మార్క్ వేస్తారు. ఈ అధికారి దగ్గరే ఈవీఎం యాక్టివేషన్ మెషిన్ అనగా మాస్టర్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అది నొక్కినప్పుడే ఈవీఎం యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనం పరదా చాటున ఉన్న ఈవీఎంలో మనకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తాం. మనం బటన్ నొక్కినప్పుడు ఒక శబ్దం వస్తుంది. వెంటనే పక్కనే ఉన్న వీవీప్యాట్లో మనం ఓటు వేసిన అభ్యర్థి పేరు, పార్టీ వివరాలు డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మనం బటన్ నొక్కినప్పుడు శబ్దం రాకపోతే మన ఓట్ పడలేదు అని అర్థం. ఆ మూడో అధికారి ఈవీఎం మానిటర్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ చేయలేదు అని అర్థం. మనం వెంటనే ప్రశ్నించాలి. ఇది కూడా రిగ్గింగ్లో ఒక భాగమే. వృద్ధులు, కొత్త ఓటర్లు ఇది గమనించకుండా పోలింగ్ బూత్ నుండి వెళ్ళిపోతారు. తర్వాత బూత్లో ఉన్నవారు మన ఓట్ని మిస్యూజ్ చేస్తారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసుకుంటారు. గమనించగలరు. ఓటు వేయడం మన హక్కు, అది బాధ్యత. అది జాగ్రత్తగా నిర్వర్తిద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. జై హింద్.